రహదారులు ప్రగతికి బాటలు పరచాలి, జనం జీవితాల్లో వెలుగులు నింపాలి. కానీ ఆ రోడ్డే రైతుల బతుకుల్లో అంధకారం నింపింది. పరిహారం పేరుతో చేస్తున్న పరిహాసంతో భూమిని నమ్ముకొని వారిని నడివీధిన పడేసింది. వరంగల్లో జాతీయ రహదారి కింద జాగా కోల్పోయిన నిర్వాసితులు దయనీయ స్థితి చూస్తే కడుపు తరుక్కుపోక మానదు. వరంగల్లో 163వ జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోయిన రైతులకు పరిహారం పంపిణీ పరిహాసంగా మారింది. రైతుల అమాయకత్వమే ఆసరాగా అధికారులు మోసం చేస్తున్నారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం కాకుండా తక్కువగా డబ్బులు చెల్లిస్తూ వారిని కష్టాల పాలు చేస్తున్నారు. వరంగల్ గుండా వెళుతున్న జాతీయ రహదారి 163ని బైపాస్గా నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. శివారులోని ధర్మసాగర్ మండలం రాంపూర్ నుంచి వరంగల్ గ్రామీణ జిల్లా ఆత్మకూరు వరకు రోడ్డు కోసం అధికారులు భూమిని సేకరించారు. కొందరి పెద్ద తలకాయల కోసం రోడ్ల ప్రణాళికలను ఇప్పటికే పలుసార్లు మార్చినట్లు గతంలోనే ఆరోపణలు వచ్చాయి. రహదారి విస్తరణ పనుల్లో సాగుభూమి కోల్పోయిన వరంగల్ అర్బన్ జిల్లా దేవన్నపేట, ఉనికిచర్ల రైతులు మాత్రం పరిహారం కోసం పోరాటం చేయాల్సిన దుస్థితి నెలకొంది. మార్కెట్ ధర ప్రకారం అధిక ధర పలుకుతున్న భూములకు అధికారులు నామమాత్రపు ఖరీదు కడుతున్నారు. ఎకరాకు 6 లక్షలు కొన్ని చోట్ల, మరికొన్ని చోట్ల 12 లక్షల చొప్పున కట్టి ఇస్తున్నారు. ఓ చోట 80 లక్షలు ఇస్తున్నారు. ఎకరాకు తొలుత 75 లక్షలు ఇస్తామని చెప్పి ఇప్పుడు మోసం చేశారని కర్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నా పిల్లలు ఇంత తెస్తున్నారు, నేను ఎట్లా బతకాలి సార్? మమ్మల్ని అన్యాయంగా గుంజుకొని ఆగా చెప్తాను సార్. 75 లక్షలు ఇస్తున్నాను, 6 లక్షలు ఇస్తాడు సారు. 6 లక్షలు వేసాడు అకౌంట్లో. ఏం చేయాలి సార్? ఇక నీకు పైసలు ఎక్కడి, నువ్వు ఎందుకు సంతకం పెట్టావు లేవుపో అంటారు సార్. ఎక్కడి పోయినా ఇదే అంటారు, బలవ చేసి గుంజుకుంటారు సార్. భూయంతా మాకు ఏమన్నారంటే సంతకాలు చెయ్యి, అందరికి పడ్డ రేటు మీకు పడుతుంది, సంతకాలు చెయ్యి అన్నారు సార్. సంతకాలు చేసినాం. మా ముసలి వాళ్ళ చదువు రాదు కదా. సంతకాలు చేసినాక ఏమైంది, మాకు అకౌంట్లలో 6 లక్షలు వేసారు. 6 లక్షలు వేసిల్లని పోయితే మీరు సంతకాలు ఎందుకు చేసిళ్ళు, మీకు గంతే డక్కువలు అంటారు. 2 బిడ్డలు 2 ఎకరాల భూమి పోయింది, 6 లక్షలతోటి కట్టిస్తారు. నేను 2 బిడ్డల పెళ్లిళ్ళు ఏం పెట్టి చేయనంటే అంటారు కదా సారు. అంతకు తగ్గ బొంతను చూసుకొని చేసుకో. మాకు ఒక 6 లక్షలు పెడితే 2 గుంటలు రాదు. మాకు ఒక పెళ్లి చేద్దామన్నా, ఒక ఇల్లు కట్టుకుందామంటే నాకు ఇల్లు లేదు. 6 లక్షలు పెడితే పునాది కాదు. ఇది పంట, అది వ్యవసాయ భూమి, పంట పండే భూమి. ఒక మా పక్క రైతుకు 80 లక్షలు పడ్డాయి, మాకు 6 లక్షలు పడ్డాయి. కొందరికి కొంతే పరిహారం ఇస్తే మరికొందరికి ఇంకా ఇవ్వకుండానే భూములు స్వాధీనం చేసుకుంటున్నారు. అన్నదాతల గుండె గోస పట్టించుకోకుండా అర్ధరాత్రి బలవంతంగా రహదారి పనులు కానిచ్చేస్తున్నారు. దొంగరాత్రి వచ్చి మొత్తం నేలమాటం చేసిన కులపరాన్ని. ఆ పత్తి సాగు ఇంత పెద్దగా ఉండే, ఆ పత్తి కూడా మొత్తం సర్వనాశనం చేసిండ్రు. నాకు ఎట్లాంటి నష్టపరిహారం కూడా అందలే. కొడుకు 2 మనోళ్ళు, ఒక బిడ్డ ఆసరా చదువుతుంది, దాని పెళ్లికి కావాలి. ఏం పెట్టాలి? డబ్బులు చేతిపోతే 3 లక్షలు ఇచ్చిండు. ఇక 3 లక్షలు అయిపోయినాయి. మేము ఎట్లా బతకాలి? మేము చస్తేనే మాకు లక్షలు చాలుతలేవు. రహదారి పనులు గ్రామస్తులకు శాపంగా పరిణమించాయి. భూమి కోల్పోయారు, భుక్తి కోల్పోయారు. ముందిస్తామన్నటువంటి పరిహారం ఇవ్వకపోవడంతో ఏం చేయాలో, ఎటు పోవాలో ఈ గ్రామస్తులకు తెలియట్లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు మొదట ఇస్తానన్నటువంటి పరిహారం ఇవ్వాలని గ్రామస్తులంతా కోరుకుంటున్నారు. కెమెరామెన్ ఇస్మాయిల్తో రవిచంద్ర, ఈటీవీ న్యూస్, వరంగల్.